గర్భాలకి ప్రపంచ చిరునామాగా మారిన నవభారతంపై ఎట్టకేలకి కేంద్రం స్పందించింది. నైతికత నుంచి చట్టపరమైన అంశాల వరకు అవే సమస్యలకి కేంద్ర బిందువుగా మారిన అద్దె అమ్మతనాన్ని నియంత్రించేందుకు కార్యాచరణని సిద్ధం చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి పిల్లల కోసమే భారత్కి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని స్పష్టమైన విధి విధానాలు ఖరారు చేసింది. కొత్త విధానం ప్రకారం ఇకపై విదేశాల నుంచి వచ్చి సరోగసీ ద్వారా పిల్లల్ని కని తీసుకుపోవడం ఆషామాషిగా ఉండబోదు. స్వలింగ దంపతులపై అనర్హుల్ని చేయడం, స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత పిల్లలకి చట్టపరమైన రక్షణ కల్పించడం వంటి అనేక లక్ష్మణ రేఖలు విధించారు. దానికోసం వీసా విధానంలో కొన్ని మార్పుల్ని ప్రవేశపెట్టనున్నారు. అద్దె గర్భాల నియంత్రణపై భారత్ తొలి అడుగు వేసింది. భారత్లో అద్దె గర్భాల ద్వారా పిల్లలు కావాలి అనుకునే విదేశీయులకి నియమావళిని కఠినతరం చేసింది కేంద్రం. మన దేశంలో అద్దె గర్భాల కోసం వచ్చేవారు వీసా నుంచి మొదలుపెట్టి అనేక చట్టపరమైన అంశాల్ని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. వాటి ప్రకారం గే, లెస్బియన్, వివాహాలు చేసుకున్నవారు, సింగిల్ పేరెంట్స్ గా ఉండేవారు మన దేశం నుంచి సరోగసీ ద్వారా లబ్ధి పొందడానికి అనర్హులు. దాంతోపాటే ఉన్న మరికొన్ని నిబంధనల్ని చూస్తే అద్దె గర్భాల ద్వారా పిల్లల కోసం భారత్కి వచ్చే విదేశీయులు వైద్య వీసాల ద్వారా మాత్రమే రావాలి. ఆడ మగ దంపతులు మాత్రమే, అది పెళ్లైన 2 ఏళ్ల తర్వాత మాత్రమే సరోగసీ వీసాకి అర్హులు. అద్దె గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి స్వదేశంలో అన్ని గుర్తింపులు కల్పిస్తాం అని వారి విదేశాంగ శాఖ నుంచి హామీ పత్రం తేవాలి. తల్లిదండ్రులకి సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డగానే పిల్లలకి స్వదేశంలో అన్ని హక్కులు ఉంటాయని అధికారికంగా ధృవీకరించాలి. అద్దె గర్భం ప్రక్రియంతా భారత వైద్య పరిశోధనా మండలి గుర్తింపిచ్చిన ఏఆర్టీ వైద్య కేంద్రాల్లో మాత్రమే జరగాలి. గర్భాన్ని అద్దెకిచ్చే భారతీయ అమ్మ వయోపరిమితి తప్పనిసరిగా 21 నుంచి 35 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. సరోగసీ ద్వారా పుట్టిన తరువాత ఆ చిన్నారుల బాగోగులు అన్నీ చూసుకుంటామని విదేశీ దంపతులు ప్రమాణపత్రమివ్వాలి. గర్భాన్ని అద్దెకిచ్చేందుకు అంగీకరించిన భారతీయ మహిళతో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ఈ అన్ని షరతులు పూర్తి చేసి ఆ వివరాల్ని జత చేసి ఇచ్చిన దరఖాస్తులను మాత్రమే వీసాల కోసం పరిశీలిస్తారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా వైద్య వీసా విజ్ఞప్తిని తిరస్కరిస్తారు. ఆలస్యంగా అయినా అద్దె గర్భాలపై, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారిపై కేంద్రం ఇంత కఠినమైన నిబంధనలు పెట్టడానికి పెద్ద నేపథ్యమే ఉంది. ఇప్పటికే అద్దె గర్భాలకు భారత్ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఆ అవసరం కోసం భారత్లో వాలిపోయే విదేశీ జంటలకు లెక్కే లేదు. 2002లో చట్టబద్ధత సంతరించుకోగానే అద్దె గర్భాశయ పర్యాటకం క్రమంగా జోరందుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నో ఫలదీకరణ కేంద్రాలు వెలిశాయి. సంతానం కోసం విదేశీయుల తాకిడి ఎక్కువైంది. గుజరాత్ అయితే అద్దె గర్భాలకు అనధికారిక ప్రపంచ రాజధానిగా వర్ధిల్లుతోంది. అహ్మదాబాద్ తరువాత మన భాగ్యనగరంలోనూ ఈ ప్రక్రియ జోరు మీదుంది. మన దేశంతో పోటీగా తక్కువ ధరల్లోనే గర్భాశయాలు అద్దెకిచ్చేందుకు ఉక్రెయిన్ దేశస్థులు ముందుకొస్తున్నారు. ఏదేమైతేనే అరుదైన వైద్య ప్రక్రియగా మొదలై అంగటి సరుకుగా మారిన అద్దె గర్భాలపై రేగిన వివాదాలకే అంతే లేదు. ఎందుకంటే గర్భాశయాన్ని అద్దెకివ్వడం అంటే అంత సులభమైన విషయమేం కాదు. ఈ ప్రక్రియకు మానసికంగా సిద్ధమయ్యి కానట్లు, ఆర్థిక అవసరాలు తీరాలంటే ఈ పని తప్పదన్నట్లు రకరకాల మానసిక సంఘర్షణల్లో మునిగిపోతుంటారు పేద మహిళలు. గుజరాత్, హైదరాబాద్లోని ఆస్పత్రుల పరిసరాల్లో ఇలాంటి దృశ్యాలు సాధారణం. తమ గర్భాన్ని అద్దెకిచ్చేందుకు ముందుకొచ్చే పేద భారతీయ మహిళల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. కారణాలు ఏంటా అని చూస్తే
భారత్లో చాలా తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉండడం, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే పావు వంతే ఖర్చవడం విదేశీ జంటలకు కలిసొస్తోంది. సాంకేతికంగానూ ఏమాత్రం తీసిపోని శాస్త్రీయ పద్ధతులు అద్దె గర్భాల విషయంలో భారత్ను ప్రాధాన్య క్రమంలో ముందుంచాయని భారత ప్రభుత్వం వైద్య పర్యాటకం వెబ్సైట్లోనే ప్రచారం చేసుకుంటున్నారు. దత్తత తీసుకోవడంలో సంక్లిష్టతలు పెరగడం, భారత్లో అద్దెకు గర్భాలు సరసమైన ధరలకే దొరుకుతుండటంతో విదేశీయుల చూపు ఇక్కడ పడుతోంది. భారత్లో అద్దె గర్భాల వ్యాపారం ఏటా 25 బిలియన్ రూపాయల మేర సాగుతోంది. న్యాయ కమిషన్ అయితే ఈ సరోగసీ వ్యాపారాన్ని బంగారు కుండగా అభివర్ణిస్తోంది. దాన్ని బట్టే ఈ పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షల పైనే ఫలదీకరణ కేంద్రాలున్నాయి. ఈ క్లినిక్లలో శుక్రాన్ని స్త్రీలలో ప్రవేశపెట్టడం, ఫలదీకరణ ప్రక్రియ జరిపించడం జోరుగా సాగుతోంది. అయితే దేశంలో అద్దె గర్భాశయ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చట్టమేదీ లేదు. పర్యవేక్షణ లేని పర్యవసనాల్ని గుర్తించిన ఫలితంగానే ఫలదీకరణ వైద్య కేంద్రాల తీరుపై ఓ కన్నేసి ఉంచేందుకు 2005లో భారత వైద్య పరిశోధనా సంస్థ మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ అవి తరచూ ఉల్లంఘనలు జరిగినట్లు దాఖలాలున్నాయి. దాంతో భారత ప్రభుత్వమే నిపుణుల కమిటీతో మార్గదర్శకాలు రూపొందించింది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ 2010కి రూపకల్పన చేసింది. దానిలోని కొన్ని కీలక అంశాల్ని తీసుకున్న కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ ప్రస్తుత విధి విధానాల్ని ఖరారు చేసింది. అందరి హక్కుల్ని రక్షణ కోసం ఒప్పంద ప్రతిని జతచేయడం తప్పనిసరిగా మార్చింది. దీనివల్ల గర్భం అద్దెకిచ్చి మోసపోతున్న పేద మహిళలకు కొంతైనా ఊరట కలిగే అవకాశముంటుంది. న్యాయ కమిషన్ చెప్పినట్లు పూర్తి స్థాయిలో కాకపోయినా ఇన్నాళ్లకైనా అద్దె గర్భాలపై కేంద్రం కళ్లు తెరవడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఆ సిఫార్సుల్లో మరికొన్నింటికి చట్టబద్ధత కల్పిస్తే గాని అద్దె గర్భాలపై పూర్తిస్థాయి నియంత్రణ సాధ్యం కాదనేది నిపుణుల అభిప్రాయం. లా కమిషన్ చెప్పిన ప్రకారమైతే అద్దె గర్భాల ద్వారా పిల్లల్ని పొందేందుకు ఒప్పందానికి ఇరు కుటుంబాలు, బంధువర్గం పూర్తి సమ్మతి, పెంపుడు తల్లిదండ్రులు మరణించిన సందర్భంలో గాని, విడాకులు తీసుకునే సందర్భంలో అద్దె గర్భం ద్వారా పుట్టిన బిడ్డకు ఆర్థిక భద్రత కల్పించాలని నిర్దేశించింది. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళలకు జీవిత బీమా పాలసీ అందించే విధంగా ఒప్పందముండాలని తేల్చింది. అద్దె గర్భం ప్రక్రియలో శిశువు లింగ నిర్ధారణ చేయడం నిషేధించింది. ప్రస్తుతం సరోగసీ ప్రక్రియ వల్ల ఏం జరిగినా చట్టపరంగా గర్భాన్ని అద్దెకిచ్చిన తల్లికి, పిల్లలకు ఎలాంటి రక్షణ లేదు. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళల సహనాన్ని పలు క్లినిక్లు పరీక్షిస్తున్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. ఫలదీకరణ ప్రక్రియ విఫలమైతే మాటి మాటికి మహిళల్ని పిలిపించి మరీ శుక్రాన్ని ప్రవేశపెట్టడం చేస్తుంటారు. అద్దె గర్భం కోసం ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వారిని కలుసుకునే వీలుండదు. ప్రసవం జరిగి శిశువును ఆరోగ్యవంతంగా క్లినిక్కు అప్పగించిన తరువాతే డబ్బు చేతికందుతుంది. ఒకవేళ ముందుగా మాట్లాడుకున్న ఒప్పందం కంటే క్లినిక్ వారు తక్కువ చెల్లించినా అడిగే దిక్కుండదు. అంటే మోసపోయేందుకు అవకాశం ఎక్కువే. మరో ముఖ్యమైన విషయం, అద్దె గర్భాల కోసం దేశానికొస్తున్న విదేశీయుల సంఖ్యపై ఎలాంటి లెక్కాపత్రం లేకపోవడం. వీటన్నింటిలో ఆఖరి అంశంపై దృష్టి పెట్టిన కేంద్రం మిగిలిన విషయాల్ని పక్కనబెట్టడం సరికాదు అనే విమర్శలు ఉన్నాయి. అసలే మాతా శిశు మరణాలకు ఆలవాలం భారత్. ప్రసవ సమయంలో ప్రతి 7 నిమిషాలకు ఒక మహిళ మృత్యువాత పడే మన దేశంలో పరిస్థితులు మరీ దారుణం. ఈ పరిస్థితుల్లో ఎక్కడ తేడా వచ్చినా గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంటుందన్నది వాస్తవం. స్త్రీ ఫాలోపియన్ నాళంలోని అండంతో పురుషుడి శుక్రకణాల్ని ఫలదీకరణం చెయ్యడం వరకే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కేంద్రాల బాధ్యత. ఆ తరువాతి జాగ్రత్తలన్నీ సదరు మహిళలే చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన భావోద్వేగాలకు కేంద్ర బిందువైన భారత్ లాంటి దేశంలో వాణిజ్యపరంగా అద్దె గర్భాశయ ప్రక్రియ ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తెరపైకొస్తుంది. వీటికి ప్రభుత్వం ఓ సమాధానాన్ని అన్వేషించగలిగితే అంగట్లో అమ్మతనానికి కాస్త ఊరట లభించే అవకాశముంటుంది.